గోరంత పనికి కొండంత ప్రచారం అన్నట్లు పక్కనున్న 4 ఇళ్లకి వినపడేలా అరుస్తూ ఉంటారు. వాళ్ళు అనుకోవద్దు మరి, అబ్బో భార్యకి అన్ని పనుల్లో సహాయం చేస్తున్నాడు, ఎంత మంచిగా చూసుకుంటున్నాడు అని. మా వారి నాకు చేసే అతి పెద్ద సహాయం ఏంటో తెలుసా? అనవసరమైన పనులన్నీ చేయడంలో ముందుంటారు. ఈ కడిగేదేదో మా ఇంట్లో ఉన్న బాత్రూమ్ ని కడిగినా నాకు ఒక పని తప్పేది కదా. అబ్బే అలాంటి పనులు అస్సలు చేయరు, ఎందుకంటే మనం సుఖపడితే వీళ్ళు అస్సలు తట్టుకోలేరనమాట. ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారా? మా ఇంటి స్విమ్మింగ్ పూల్ ఇంటి ఓనర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం అని కట్టించుకున్నారంట. మేము కొత్తగా వచ్చినప్పుడు చెప్పారు స్విమ్మింగ్ పూల్ ఉంది కావాలంటే వాడుకోమని. మేము వచ్చి కూడా దాదాపు 1.5 years అవుతుంది, కానీ ఈ పూల్ జోలికి అయితే వెళ్ళలేదు. ఈ రోజు ఎందుకో మా వారికి సడన్ గా గుర్తుకొచ్చి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్తున్నారు. ఏంటో అనుకున్నాను కానీ ఇదే సర్ప్రైజ్ అని లాస్ట్ లో తెలిసింది. మొన్ననే మా ఇంటి ఓనర్ వచ్చి మొత్తం క్లీన్ చేపించేశారు. చూడండి ఎంత నీట్ గా ఉంది, కానీ ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఇలా ఉండదు. ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కదా, పిచ్చి మొక్కలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. నీళ్ళు అసలు ఎంత చల్లగా ఉన్నాయో. హాట్ వాటర్ కూడా పోసాము. ఇంకా నేను వీడియో తీయడం ఆపేస్తే రెడీగా ఉన్నారనమాట ఆడుకోవడానికి.